జుట్టు పొడుగ్గా పెరిగేందుకు గుడ్డు పచ్చసొన మంచిదా తెల్లసొన మంచిదా అనేది చాలా మందిలో ఉన్న సందేహం. గుడ్డు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా పెంచేలా చేస్తాయి. వీటి వాడకం వల్ల జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది. అయితే గుడ్డులోని పచ్చసొన తెల్లసొన రెండిట్లో ఏవి జుట్టు ఆరోగ్యానికి మంచివో తెలుసుకుందాం. చాలా మంది గుడ్డుని హెయిర్ ప్యాక్స్ లో వాడతారు. ఇవి జుట్టుని ఆరోగ్యంగా చేస్తాయి. గుడ్డులో ఎన్నో పోషకాలు విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుని ఒత్తుగా అందంగా పెరిగేలా చేస్తాయి. అయితే కొంతమంది పచ్చసొన వాడితే మరి కొంతమంది తెల్లసొన వాడతారు. ఇవి రెండు జుట్టుకి చాలా మంచివి. అయితే ఈ రెండిట్లో ఏది జుట్టు ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. గుడ్డులోని పచ్చసొనలో బయోటిక్ విటమిన్స్ ఏడిఈలు ఉన్నాయి. ఇవన్నీ జుట్టుని ఒత్తుగా అందంగా పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి స్కాల్ప్స్ ని డీప్ గా నారిష్ చేస్తాయి. హెయిర్ ఫాలికల్స్ ని బలంగా చేస్తాయి. జుట్టు బలంగా మారేందుకు హెల్ప్ చేస్తాయి. ఇవి జుట్టులో డ్రైనెస్ ని తగ్గిస్తాయి. దీంతో హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గుతుంది. ఎగ్ వైట్స్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయిన హెయిర్ ని కుదుళ్లని కాపాడతాయి. దీంతో పాటు ఇవి స్కాల్ప్స్ ని క్లీన్ చేస్తాయి. ఎక్సెస్ ఆయిల్ ని తగ్గిస్తాయి. ఇందులోని ఎంజైమ్స్ అందుకు హెల్ప్ చేస్తాయి. ఎగ్ వైట్స్ వాడకం వల్ల ఆయిలీ హెయిర్ కి మంచిది. ఇది సెబమ్ ప్రొడక్షన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మరీ ముఖ్యంగా అయితే గుడ్డులోని తెల్లసొన పచ్చసొనలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు లేవు. పచ్చసొన తెల్లసొన రెండిట్లో పచ్చసొన జుట్టుకి హైడ్రేషన్ అందించి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ అవుతుంది. కాబట్టి వీటిని మీరు ప్యాక్స్ లో వాడవచ్చు. అయితే దీనిని వాడేటప్పుడు కాస్త వాసన వస్తుంది. కానీ షాంపూ చేశాక ఆ సమస్య తగ్గుతుంది. ఇక పచ్చసొన తెల్లసొన కలిపి వాడకం వల్ల జుట్టుకి రావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇవి జుట్టుని బ్యాలెన్స్ చేసి చక్కగా పెరిగేలా చేస్తాయి. మీ జుట్టు పొడవుని బట్టి 1 లేదా 2 గుడ్లని తీసుకొని వాడండి. వీటి వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఈ గుడ్లని నేరుగా వాడవచ్చు లేదా ఆలివ్ ఆయిల్ తేనెతో కలిపి రాయవచ్చు. ఇలా కాకుండా అలోవెరా జెల్ కూడా కలిపి రాయవచ్చు. వీటిలో కలిపి మిక్స్ చేసి జుట్టు కుదుళ్ళకి జుట్టుకి రాసి ఉండాలి. ప్యాక్ ఆరేంత వరకు ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు మైల్డ్ షాంపూ వాడాలి.